రిలీజ్ అప్పుడు ఇట్లా ఒక అమ్మాయి తొక్కిలాడి చనిపోయింది, మీకు ఎలా స్పందిస్తారు? దీంట్లో గవర్నమెంట్ది కూడా కొంత తప్పు ఉంది. గవర్నమెంట్ సరైన వాళ్ళకు ప్రొటెక్షన్ కల్పించక పట్టి పట్టినట్టుండి మనకెందుకులే ఆడ ఏం జరిగితే నాకెందుకులే అన్న ఉద్దేశంతో ఉండబట్టి అది జరిగింది. దానికి తగ్గట్టు థియేటర్ ఓనర్ కూడా ఏం చేయగలుగుతాడు? ప్రజలు ఒకేసారి తొక్కిసలాటకు గుమ్ముగూడినప్పుడు ఆయన కూడా ఏం చేసే పొజిషన్ ఉండదు. దానికి గవర్నమెంటే ఏదైనా చర్య తీసుకొని చేయాల్సి ఉన్నది. అది వాళ్ళు చేయలేకపోయారు. తప్పు వాళ్ళది కాదు, అమ్మాయిది కాదు, ఇటు ప్రేక్షకులది కాదు. ఇది గవర్నమెంట్ కావాలని చేయించింది అనుకోవడమే. కాకపోతే ఏంటంటే హీరో కూడా స్పందించాడు. ఆయన ఇమ్మీడియట్గా నీ జీవితంలో మీ గవర్నమెంట్ అప్పుడు లేకపోతే మీ టైంలో జరిగినప్పుడు ఎవరు ఇంత నష్టపరిహారం ఇవ్వలే. ఆయన ఎగ్దమ్మున రెండో రోజే 25 లక్షలు ప్రకటించేసి వాళ్ళ కుటుంబాన్ని నేను ఆదుకుంటానని చెప్పినప్పుడు అది ఎంత మానవతా దృక్పథంతో మనం ఆలోచించాల్సిన విషయం. కాకపోతే మీరు పార్టీ పరంగా అది చేసి ఇది చేసి అదే గబ్బు చేయాలని చూశారు. దానికి ఆయన చెప్పుతో కొట్టినట్టు 25 లక్షలు ఇమ్మీడియట్గా స్పాట్లో ఇవ్వడము, వాళ్ళ కుటుంబాన్ని ఆదుకోవడం చేశాడు. కాబట్టి దీని గురించి ప్రజలు పక్కా హర్షించాల్సిన విషయం. ఆయనకు మనందరం సహకారం చెప్పాలని ఆ హీరోకు మేము మా పార్టీ తరపున కృతజ్ఞతలు తెలుపుతున్నాం. అయితే ఈ గత కాలం ఎప్పుడైనా సరే సినీ ఫీల్డ్లో పెద్ద సినిమాలు మంచి మంచి సినిమాలు రిలీజ్ అయినప్పుడు ఎవరో వాళ్ళకి దెబ్బలు తగ్గడం చనిపోవడం ఇది సహజం అండి. అయినా జరిగిన తెలంగాణలో అనుకుంటా ఎస్పర్ వారు అప్పుడు దాని మీద అక్కడున్న గవర్నమెంటు అక్కడున్న పోలీసు వారు స్పందించి టయానికి ఆ అమ్మాయిని కాపాడగలిగే టైం ఉంది కాబట్టి కాపాడొచ్చు. ఇంత అల్లరి జరిగిద్దని ముందు ఎస్టిమేషన్ ఉంటుంది అక్కడ. తర్వాత చనిపోయిన అమ్మాయికి రేవావతి పేరు, ఆ అమ్మాయికి ఏదన్నా బలంగా ఏదన్నా ఆర్థిక సాయం చేయాలి. పుష్ప తీసిన నిర్మాత ప్లస్ హీరో ప్లస్ థియేటర్ ఓనర్ 25 లక్షలు ఇచ్చారు హీరో. ఇవ్వచ్చు 25 లక్షలు ఒక గంటలో వచ్చి ఉంటాయిలే, దానికేం పెద్ద ఇది కాదు. సినిమా నిర్మాత ఎవరో కూడా ఆయన కూడా అదే అమౌంట్ ఇచ్చినా పర్లా. ఇప్పుడు అదేదో వైజాగ్లో పార్మారా పేలి చచ్చిపోయినప్పుడు ₹1 కోటి ఇవ్వలేదా? అలాగే ఇవ్వచ్చు వీళ్ళ ఓపికని బట్టి. అదే థియేటర్ ఆపరేటర్ కూడా అక్కడ కంట్రోల్ తప్పాడు కాబట్టి ఏమన్నా తులోపలో ఇవ్వచ్చు. ఆ అమ్మాయి జీవనోపాధి పిల్లలు వెళ్ళిపోతారు. అది ఆ బిట్టు. ఇప్పుడు ఒకటండి, సినిమాలు రిలీజ్ అవుతున్నాయి కానీ రిలీజ్ అయిన కొత్తలో మనం వెళ్ళకూడదు, మన జాగ్రత్తలో మనం ఉండాలి. కానీ ఆ పిల్లవాడికి ఏదో హీరో అంటే ఇంట్రెస్ట్ కాబట్టి వెళ్ళినప్పుడు జాగ్రత్తగా ఉండాలి. ఇలాంటివి జరుగుతుంటాయి సహజం. జరిగినప్పుడు ఏంటంటే ఆ హీరో గారు పట్టించుకొని మరి వాళ్ళకి ఏదో ఒకటి ఆర్థికంగా మరి సహాయం చేయడం ఏదో ఒకటి చేసుకోవాలి. మరి చేయకపోతే బాగుండదు. అది సినిమా రిలీజ్కి చనిపోవడానికి అభిమానం మీద వాళ్ళు వెళ్ళి ఉంటారు, తొక్కిసలాట జరిగి ఉంటుంది. కానీ ఇది కావాలని ఎవరు చనిపోరు, కావాలని కూడా ఎవరు ఆ పని చేయరు. కాకపోతే సినిమాకి వెళ్ళేటప్పుడు జాగ్రత్త వహించాలి. ముందుగా పిల్లల్ని తీసుకెళ్తున్నారు, అంత ప్రోటీన్లో వెళ్ళవలసిన పని ఏముంది? నీకు ఆన్లైన్లో టికెట్లు ఉన్నాయి, ప్రతిదీ ఆన్లైన్లో వచ్చేస్తున్నాయి. మీరు అలా తీసుకొని వెళ్ళాలి. కానీ దీనివల్ల కుటుంబం నష్టపోతుంది. అయినా సరే ప్రాణ నష్టం జరిగింది కాబట్టి పుష్ప టీం వాళ్ళందరూ కూడా వాళ్ళకి ఆర్థిక సాయం చేసి, అంటే ఏదో 25 లక్షలు ఇచ్చారని కొంతమంది ట్వీట్ చేయడం అవన్నీ మీరు తలుచుకుంటే ఏదైనా చేయగలరు. వాళ్ళ ఫ్యామిలీకి మరి కొడుకు కూతురు ఉన్నారు, వాళ్ళకి ఇచ్చి ఆదుకోవాలని కూడా మా తరపు నుంచి కూడా మేము చెప్పేది కూడా కొద్ది పెద్ద మొత్తంలో ఆ కుటుంబాన్ని ఆదుకుంటే మంచిదని తెలియదు. ఈ సినిమాలో మెగా కుటుంబాన్ని విమర్శించేట్టుంది. ఆడు బాస్ ఈ బాస్ నేనే బాస్ అని చెప్పారు అనమాట. అది కొంత నెటిజన్ ట్రోల్ చేస్తున్నారు వైసీపీ. ఎవరి అభిప్రాయం వాళ్ళది. అది విమర్శించడం అదేని మెగా కుటుంబాన్ని ఎవరు విమర్శించరు. ఆ కుటుంబాల్లో ఎటువంటి ఏమి ఉండవు. అదే కొంతమంది దాన్ని బేస్గా తీసుకొని మాట్లాడడం తప్పు.